ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి మన ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి, నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీరందరికీ కూడా, నా వీడియోస్ చూస్తున్నటువంటి మీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th August 2026 నుండి 22nd August 2026 వరకు కూడా, అంటే ఈ వారం రోజులు మనం 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి వాడికి శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు. ఏళ్ళు నడిచిన ప్రభావం ఉంది. 12th house లార్డ్ ఈ రాశిలో ఉన్నాడు కాబట్టి పరమపాప అయ్యాడు. ఎందుకంటే 11వ ఇంటి వాడు 12వ ఇంటి వాడు పాపత్వంలో ఉంటాడు. ఒక జనరల్గా పాపత్వం అంటే ఎక్కువగా ఉంటాడని అర్థం. ఏళ్ళు నడిచిన ప్రభావం ఎక్కువ ఉంటుంది. దోషకారకుడు కదా, దోషకారకుడు కూడా జాగ్రత్తగానే ఉండాలి. అంటే అనుకూలమైన పరిస్థితులు కలిగించడు. కానీ చతుర్థ భావంలో కుజుడు కూడా ఒక విధంగా మీకు విదేశ పర్యటన చేయించడానికి అవకాశం ఉంటుంది. 2nd house లార్డ్ 4th భావంలో ఉండడమే కాకుండా పైగా ఆయన మిథున రాశిలో కుజుడు ఉన్న ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. మిథున రాశిలో కుజుడు ఆర్ద్ర నక్షత్రంలో ఉన్న ఫారిన్ యోగం తప్పదు. మీకు అంటే పంచమస్థానంలో బుధగురులు పుత్రిక సంతానం కలుగుతారండి. జ్ఞాపశక్తి ఎక్కువ ఉంటుంది. ఆస్ట్రాలజర్స్గా ఉంటారు. జరా బ్యూటిఫుల్గా ఉంటారు వాళ్ళు. పంచమస్థానం కింద జన్మలో చేసిన పుణ్యఫలం బ్రహ్మాండంగా ఉంది. స్టాక్ మార్కెట్లోనూ, అదే సినిమా రంగంలోనూ, అదే సాహిత్య రంగంలోనూ మీరు బాగా నిష్ణాతులు అవుతారు అని చెప్పచ్చు. రవికేతువులు బాగా ఆరోభావంలో మిమ్మల్ని స్ట్రాంగ్గా ఉంచారండి. అంటే ఏదైనా సరే పోటీ పరీక్షలకు గెలుస్తారు. ఐఏఎస్ కానీ, ఐపీఎస్లు కానీ, లేకపోతే మీరు సివిల్ సర్వీసెస్ కానీ, మీరు గ్రూప్స్ కానీ, ఏ ఎగ్జామ్స్ రాసినా ఎగ్జామ్స్ గెలవడానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. ఆస్కార్ అవార్డు కూడా కొడతారు. సరదాగా అంటే అనుకోండి, అంత బ్యూటిఫుల్గా ఉందని చెప్పచ్చు అనమాట. ఆరోభావం 6th house లాంటి 6th house కదండి. హర్షయోగంగా ఉందిగా మీకు. హర్షయోగంలో ధైర్యాన్ని, అదృష్టాన్ని, సేవకాజనాన్ని బ్రహ్మాండంగా ఇచ్చాడు. కానీ 7వ స్థానంలో మీకు శుక్రుడు ఉన్నాడు. 7వ స్థానాన్ని శని చూస్తున్నాడు. కాబట్టి వివాద వేడుకలు ఆలస్యం అవుతాయి. చెడు ప్రవర్తన, చెడు అలవాట్లు, చెడు స్నేహితులు ఉండడానికి అవకాశం లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రొఫెషనల్గా మీరు కింగ్స్. పైగా భాగ్యస్థానాన్ని, లాభస్థానాన్ని కూడా, అంటే మీకు ఉద్యోగము వ్యాపారాలు కూడా మీరు బాగా రాణిస్తారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులు కూడా బాగా ధన సంపాదన ఉంటుంది. వ్యాపారస్తులకి 9th హౌస్ని 11th హౌస్ని కూడా గురుదృష్టి ఉంది కాబట్టి వాళ్ళ వ్యాపారాభివృద్ధి, అలాగే విదేశ పర్యటన, హైయర్ ఎడ్యుకేషను, తీర్థయాత్రలు, నాన్నగారు బాగుండాలి. బ్రహ్మాండంగా ఉంటుంది. నాన్నగారు కూడా ఫారిన్ వెళ్తారు. ఇంకా చెప్పాలంటే 10th హౌస్ని కూడా గురుడు, అంటే కుజుడు చూస్తున్నాడు. అట్ ద సేమ్ టైం శని చూస్తున్నాడు. మీ చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురైనా సరే మీరు వాటి నుంచి ఓవర్కమ్ అవ్వండి. భయపడాల్సిన అవసరం లేదు. కుజుడు చూస్తాడు కాబట్టి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. నేను మీ డాక్టర్ వాడ్రి వాదినారాయణ శర్మ. నేను యాక్చువల్గా ఈ జాతకాల్లోనే 36 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. అంత మాత్రాన్ని నేను జాతకాలలోనే ఉండిపోలేదు. నేను 36 సంవత్సరాలు కూడా నేను ప్రొఫెషనల్గా కాస్ట్ అకౌంటెంట్ కాబట్టి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాను కాబట్టి 2017 వరకు కూడా నేను, ఈవెన్ దో నేను 1990 నుంచి కూడా జాతకాలు చెప్పిన, ఎంఏ ఆస్ట్రాలజీ నాకు 2000 yearలో వచ్చినా కూడా 2017 సంవత్సరాల వరకు కూడా, అంటే 34 సంవత్సరాలు 2017 వచ్చేంత వరకు నేను ప్రొఫెషనల్గానే ఉండిపోయాను. అకౌంట్స్ ఆఫీసర్గా, అకౌంట్స్ సంబంధించిన విద్యలో, అంటే ఉద్యోగాల్లో సింగరేణి కాలేజ్లో ఉండిపోవడం వలన 2022 నుంచి నేను రావడం జరిగిందండి ఇందులోకి. బట్ ఎక్స్పీరియన్సే. మీరు మీ జాతకాలు చూసుకోవాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. నేను చాలామంది నాకు తెలిసిన విషయం ఏంటంటే, నాకు చెప్పిన విషయం, డాక్టరేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా జాతకాలు చెప్పించుకుందాము, ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా జాతకాలు చెప్పించుకుందామని కొంతమంది చూస్తున్నారు. నాకు 2 ఫోన్ చేశారు, లేడీస్. పైగా వాళ్ళు లేడీస్ చూడండి, వెతికి మళ్ళీ ఫోన్ చేశారంటే నా మీద నమ్మకం ఉంటే కదా అంత వాళ్ళ ఫోన్ చేయడం. పైగా ప్రొఫెషనల్గా నాకు అంటే అకౌంట్స్ పరంగా కూడా నాకు కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉంది కాబట్టి జనరల్గా నేను చెప్పగలను చెప్పి అనుకుంటున్నాను. వాస్తు రీత్యా కూడా మీకు ఏమైనా ఉన్నా చెప్తాను. వాటి గురించి ప్రాబ్లమ్స్ లేకుండా, ప్రాబ్లమ్స్ అంటే వాటి గురించి నేను చెప్పగలను అండి. సో మీ జాతకాలు చూపించుకోవాలన్నా, వాస్తు రీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నా కింద నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589. ఇప్పుడు మనం 12 రాశుల వారికి కూడా మనం పరిహారాలు చెప్పుకుంటామండి.
ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే ఏ దేవుని పూజించాలి, ఈ నెల మొత్తం కూడా ఎవరిని పూజిస్తే మనకి బాగుంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే 12 రాసుల వారికి 17వ తారీఖున నాగపంచమి వస్తుందండి. 12 రాసుల వారు ప్రతి వారు కూడా నాగపంచమి రోజుని, పంచమి, షష్ఠి ఈ 2 రోజులు చాలా పవర్ఫుల్. పంచమి రోజు నాగదేవతకి పూజ చేసి షష్ఠి పూట ఉపవాసం ఉంటే, అంటే సాయంత్రం పాటు కొంతమంది భోజనం చేయొచ్చు, మంచి ఫలితాలు ఉంటాయి. నాగపంచమి రోజు బ్యూటిఫుల్గా ఉంటుందండి. అందుకే నాగదోషాలు ఉన్నవాళ్ళు, త్వరగా పెళ్ళిళ్ళు కావట్లేదు అనుకున్న వాళ్ళు, అదే సంతానం కలగట్లేదు అనుకున్న వాళ్ళు ఇటువంటి నాగపంచమి రోజు పూజలు చేసుకుంటే, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి పూజలు, లేకపోతే పొట్టలో పాలు పోయలు, ఇవన్నీ మీకు తెలియదే ఉందండి. అంటే చేయడం వల్ల చాలా సర్పదోషం చాలా మంది తగ్గుతుంది. అంతేకాకుండా మనకి మంగళగౌరి వ్రతం అని చెప్తుంటాం కదా, 18వ తారీఖు మంగళగౌరి వ్రతం అని, 21st ఏమో మనకి వరలక్ష్మి వ్రతం. అంటే నేను డేట్స్ చెప్తున్నాను, వరలక్ష్మి వ్రతం అని చెప్పి అంటుంటాం కదా. ఈ ఆగస్టు నెల మొత్తం కూడా శ్రావణ మాసంలో మనం, అంటే లేడీస్ చెప్తున్నానండి, అమ్మవారిని పూజిస్తారు. మీరు పూజిస్తే మా అందరికీ వచ్చినట్టే కదా. ఆడవాళ్ళకి ఏంటంటే ఈ శుక్రవారాలు అమ్మవారిని పూజించడము, అలాగే వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటుంటారు. అమ్మవారిని పూజించి ఆ వ్రత కథలు మీకు అన్ని బాగా తెలుసు. లక్ష్మీ అమ్మవారిని తెల్లని పుష్పాలతోటి, ఎర్రని పువ్వులతోటి, తెల్లని పుష్పాలు అంటే మల్లె పువ్వులు, తర్వాత కలువ పువ్వులు, దొరికితే కలవ పువ్వులు, లేకపోతే మారేడు దళాలని లక్ష్మీదేవి ఉంటుంది సంగతి మీకు ఆల్రెడీ తెలుసు. మారేడు దళాల్లో లక్ష్మీదేవి ఉంటుంది. నేను లక్ష్మీదేవిని మారేడు దళాలతో పూజిస్తే స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది. అంత గొప్ప అదృష్టం అండి. పైగా 12 రాసుల వాళ్ళకి కూడా శని ప్రభావం ఉంది ఎక్కువగా. శని ప్రభావం వల్ల, అంటే వక్రగతిలో శని బాగా రిట్రగేషన్ ఉన్నాడు. సో మీకు వీలుంటే మన్య సూక్తంతో ఒక్క శనివారం అయినా సరే శనీశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే మామూలుగా అయితే 7 శనివారాల పూట శనీశ్వరుడు ఆలయంలో ఆయనకి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే ఆంజనేయ స్వామివారిని ఎప్పుడు కూడా పూజించడం మాత్రం మర్చిపోకూడదు. చాలా మంది చూడండి, ఆంజనేయ స్వామివారికి హనుమాన్ చాలీసా స్టార్ట్ చేస్తారు సరా, హనుమంతుడికి తోక ఉంటుంది కదా, 40 రోజుల పాటు గంధం రాసి బొట్టు పెట్టి ఇలా చేస్తూ ఉంటారు. 40 రోజుల పాటు నేను కూడా చేశాను. అంటే ఏంటంటే మన ఇద్దరం మొక్కుకున్నాం అనుకోండి, ఏదైనా పని కావాలనుకుంటే, ఏదైనా సరే ఆంజనేయ స్వామివారి తోక ఉంటుంది కదా, ఆ తోకకి చాలా పవర్ ఉంటుందిట. ఆ స్వామివారికి గంధం బొట్టు పెట్టి, ఆ కుంకుమ బొట్టు పెట్టడం, మనం హనుమాన్ చాలీసా చేయడం, నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోసారి అలా 41 రోజులు చేస్తే ఖచ్చితంగా పని అయిపోతాయి. విడిగా కోర్టులో కేసులో ఉన్న వాళ్ళు కూడా గెలుస్తారు. అది గొప్ప టాలెంట్ ఉండేది. నేను ఇదివరకు చేశాను కూడా. తర్వాత ఈ మధ్య కూడా చేశాను. అంత పవర్ ఉంటుంది. ఆంజనేయ స్వామి పెద్ద పటం ఉంటుంది. సరే, మీకు తెలియదే ఉంది, తోకకి మనం బొట్లు పెడుతూ ఉంటాం, చాలా పవర్. సరే, అది పక్క పెడదామండి. ఈశ్వరుడు అభిషేకము, విష్ణుమూర్తి దర్శనాలు కూడా చేసుకుంటే శనీశ్వరుడు వచ్చే దోషాలు పరిహారం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ శ్రావణ మాసంలో ఏ ఒక్కరు అన్ని చేసి కొంతమంది చేసినా చేయకపోయినా ఒక్క విష్ణుమూర్తిని, లక్ష్మీ అమ్మవారిని బాగా కొలవండి. విష్ణుమూర్తి అమ్మవారికి ఒక ఉంది కదండి, వ్యూహలక్ష్మి మంత్రం మన గురువు గారు కూడా చెప్పారు మనకి. ఓం నమః పరమలక్ష్మై విష్ణు వక్షితాయ రమాయ ఆశ్రిత తారకాయ నమో వన్నిజాయ నమః అనే మంత్రం ఉంది కదా. అది చదువుకుంటే 40 రోజుల పాటు చదివితే పరిలక్ష్మి మన ఇంట్లో ఉంటుంది అన్నలో సందేహం లేదు. సో మనం మీ వ్యూహలక్ష్మి మంత్రం మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. మా గురుగారు బ్రహ్మశ్రీ వదిపతి పద్మాకర్ గారు కూడా ఆయనే చేశారు. నేను చేస్తూ ఉంటాను వీడియోని కూడా. వ్యూహలక్ష్మి మంత్రం కూడా శ్రావణ మాసంలో చేస్తే అధికమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి గురుగారులు మనకి ఎప్పుడు చెప్తుంటారు. సో మనం చేద్దాం. అమ్మవారి యొక్క ఆశీస్సులు, అలాగే విష్ణుమూర్తి ఆశీస్సులు మనం ఎప్పుడు తీసుకుంటూ ఆనందప్రదంగా ఉందాం. నమస్కారం.